నెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైనర్ ఫ్రాక్ కుట్టాలన్నా, అలాగే రఫుల్ హ్యాండ్స్ అతకాలన్నా మీకు బాడీ ఈ మోడల్‌లో తీసుకోవాలి. ఇది బోట్ నెక్ స్టైల్‌లో కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు తీసుకున్నాను. అదే ఏడుని చంక డౌన్‌కి మార్కింగ్ చేసి స్క్వేర్ లైన్ గీసి 1.5కి చంక లోతు పెట్టి కరువు గీసాను. ఓకే. బోట్ నెక్‌కి ఎప్పుడు కూడా షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. 3కి డిసైడ్ చేశాను ఇక్కడైతే, మిగిలింది 4 ఇలా మెడకైతే ఉంచేసాను. చిన్నగా కావాలి షోల్డర్ అంటే 2.5కి పెట్టుకోవచ్చు. ఇక మెడ కింద డౌన్కి అయితే 3.5కి మార్కింగ్ చేశాను. 4 కంటే ఎక్కువ వెళ్ళకూడదు బోట్ నెక్కి ఎప్పుడు కూడా. మెడలు బ్లౌజ్కైనా అంతే ఈ కొలతలు చూడండి. కింద అయితే 1 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఈ క్రాస్ తీసుకోవాలి 1 ఇంచు. ఇలా క్రాసులు తీసేయడం వల్ల ఏలాడినట్టు ఉండదు మనకి, మనం బాటమ్ అతికినప్పుడు. అలాగే పైన 1 ఇంచ్ తీసాం కదా షోల్డర్ దగ్గర, అది మనకి షోల్డర్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్కి సంకలోతుని ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొలతలతో బాడీ కట్ చేసుకున్నాక మెడ నుంచి కిందకి 2కి మార్కింగ్ చేశాను. షోల్డర్ నుంచి చంక వైపు 4కి మార్కింగ్ చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ రకరకాల షేప్లు ఇచ్చుకోవచ్చు. మనకి నెక్లెస్ మెడలా కావాలంటే అలాగా రౌండ్ షేప్లో ఆ విధంగా ఫ్రంట్ని కట్ చేసుకుని, ఇది మనకి నెట్ తరహాలో ఉంది కాబట్టి అసలు ఫ్యాబ్రిక్ ఫుల్గా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే డిజైనర్ ఫ్రాక్ కింద రెడీ అవుతుంది. అలాగే ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతున్న రఫుల్ హ్యాండ్స్ కుట్టడానికి కూడా బాడీ ఈ విధంగానే సేమ్ తీసుకుని పైన హ్యాండ్స్ అతుక్కుంటాం అన్నమాట. అలాగే అసలు ఫ్యాబ్రిక్ నెట్ట తరహాలో ఉందనుకోండి, ఇలా డిజైన్ చేస్తే మీకు డిజైనర్ ఫ్రాక్ లాగా చాలా బాగుంటది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే ఓన్లీ ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎవరికైనా మెడ నుంచి 2 కిందకి, అలాగే షోల్డర్ నుంచి కిందకి 4కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఏ సైజు వరకైనా బాగుంటుంది. ఏ సైజు వరకైనా అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ పెద్దవాళ్ళు అయితే కట్టరు కదా, ఇది కాలేజీ అమ్మాయిలు కట్టగలుగుతారు. చిన్న పిల్లలకైతే మెడ నుంచి కిందకి 1కి మార్కింగ్ చేయండి. చంక దగ్గర షోల్డర్ నుంచి కిందకి 3కి మార్కింగ్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.